మన ఛానల్ వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో కందిపొడిని తయారు చేస్తున్నాను. ఇది పక్కా అంటే పక్కా కొలతలతో ఉంటుంది. ఈ కందిపొడి ఇడ్లీలోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. అసలు మీకు నచ్చకుండా ఉండదు. కాబట్టి మిస్ కాకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ప్యాన్లోకి ఒక 150 గ్రాముల కందిపప్పును వేసుకోవాలి. దీనిలోకి 70 గ్రాముల పచ్చెనగపప్పును వేసుకోవాలి. అలాగే ఒక 20 గ్రాముల సాయమినపగుళ్ళు, 20 గ్రాముల జీలకర్రను వేసుకోవాలి. 10 గ్రాముల మెంతులను కూడా వేసుకోవాలి. వీటిని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేయించుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక 10 ఎండుమిరపకాయలను వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా ఇంగువని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మెత్తటి పొడి చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, కందిపొడి రెడీ అయినట్లే. మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నా కామెంట్స్ రూపంలో తెలపండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను బెల్లం గారెల్ని తయారు చేస్తున్నాను. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి కోసం 9 నైవేద్యాలని మన ఛానల్లో చేయడం జరుగుతుంది. మిస్ కాకుండా చూడండి. అలాగే మన వీడియోస్ అప్లోడ్ చేయగానే మీరు చూడాలంటే చెఫ్ శివనాగ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.